సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే సార్. హైదరాబాద్ శివారు ప్రాంతానికి సంబంధించి మనం ఒక న్యూస్ నిన్నటి నుంచి మనం వింటూ ఉన్నాం. భార్యని అనుమానం అనే ఒక రోగంతో చంపేసి, అది కూడా అతి దారుణంగా నమ్మించి మోసం చేసి, మా చెల్లి ఒక ఫ్లాట్ తీసుకుంది, ఒక ఫ్లాట్ వచ్చింది, అక్కడికి వెళ్ళి క్లీన్ చేయాలని చెప్పి తలా ముండం వేరు వేరు చేసి చంపి పరారీలో ఉన్నాడని మనం వింటూ ఉన్నాం. దీనికి సంబంధించిన వాస్తవ కోణాలు ఏంటి సార్? విజయ్ కుమార్, పుష్పవతి ఇద్దరు భార్యాభర్తలు. మ్యారేజ్ అయ్యి కూడా నాకు తెలిసి 15-16 ఏళ్ళు అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక కొడుకు ఒక కూతురు, వీళ్ళిద్దరికి సంతానం ఉన్నారు. అయితే ఈ విజయ్ కుమార్ అనే వ్యక్తికి పుష్పవతి అయిన భార్య పైన ఎప్పుడు కూడా అనుమానాలు ఉండేవని వింటున్నాం. ఫస్ట్ నుంచి మ్యారేజ్ జరిగిన దగ్గర నుంచి అనుమానాలు ఈ అనుమానాలు ఉండటంతో ఆమె నిజంగానే తప్పు చేసిందని కూడా అంటున్నారు. ఓకే, వినయ్ అనే ఒక వ్యక్తితోటి ఇతను ఇట్లాంటి మొగుడుతో నేను ఉండలేనని చెప్పి వినయ్ అనే ఒక వ్యక్తితోటి అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు మనం వింటున్నాము. ఆ క్రమంలో ఈయనకి తెలిసిన తర్వాత ఇంకా హోరాహోరీగా గొడవలు జరుగుతాము. వాళ్ళిద్దరు కూడా పుష్పవతి ఏమో కూతుర్ని తీసుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోయింది, అబ్దుల్లాపూర్పేట్ దగ్గరికి. ఈయనేమో ఎల్బీ నగర్లోనే కొడుకుతో పాటు ఉండటం జరుగుతుంది. అదే ఈ మధ్యకాలంలో అంటే అప్పుడప్పుడు ఈయన వెళ్ళి విజిటేషన్ కూడా చేసేవాడు, వైఫ్ని కూతుర్ని కూడా చూసుకునేవాడు. జనరల్గా చట్ట ప్రకారం మనం చూసుకుంటే ఎప్పుడైతే భార్యాభర్త విడిపోతారో పిల్లల్ని చూసే రైట్స్ ఉంటాయి. ఒకవేళ తల్లి కానీ అటు తండ్రి కానీ నేను చూపిను అంటే వాళ్ళు కోర్టులో కేసు వేసుకొని మరి ఆ విజిటేషన్ రైట్స్ తీసుకోవచ్చు. అయితే వీళ్ళు కోర్టు వరకు వెళ్ళినట్టు లేరు. అప్పుడప్పుడు ఈయన వెళ్ళి కూతుర్ని కూడా కలుస్తాం జరిగేది, అట్లాగే ఆమెను కూడా కలుస్తాం జరిగేది. అయితే దట్ ఈస్ ఆన్ వెరీ ఒకేషనల్ మూమెంట్స్. ఓకే, అయితే ఈ మధ్యకాలంలో మరి విజయ్ అనే వ్యక్తికి ఒంటరితనం వల్లనో మరి ఏమో తెలియక అనుమానం పిచ్చి, ఇంకా అసలు నార్మల్గా వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడే ఈయన ఎప్పుడు అనుమానం పడుతూ ఉండేవాడని మనం వింటున్నాము. అదే కలిసి లేనప్పుడు ఇంకా ఏ రకంగా ప్రతి క్షణం అదే అనుమానంలో ఉంటుంది. కాబట్టి అనుమాన పిచ్చి పెరిగి ఈయన సైకోసిస్ డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే ఫ్యామిలీ నుంచి విడిపోతారో, అందులో భార్యతోటి ఎప్పుడైతే భర్త విడిపోతారో వాళ్ళు ఒంటరితనానికి లోనవుతారు. అటు భార్య కావచ్చు, ఇటు భర్త కావచ్చు. క్రమేణా దే విల్ గెట్ ఇన్ టు దట్. మనం చూసాం కదా మొన్న సుచనా సేత్ ఈ డిప్రెషన్కి ఎలా వెళ్ళిపోయిందో, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫెలిసైడ్ అనే డిప్రెషన్కి వెళ్ళిపోతాం జరుగుతుంది. ఓకే, సో ఇందులో కూడా ఈ విజయ్ కుమార్ అనే వ్యక్తి ఒక సైకోసిస్ డిప్రెషన్కి వెళ్ళిపోయాడని నేను భావిస్తున్నాను. ఎందుకు భావిస్తానంటే ఈ మధ్యకాలంలో ఆయన వైఫ్ని తరచూ అనుమానం పడి మళ్ళీ దూరం ఉన్నా కూడా ఫోన్లలో తిడతాము, అరుస్తాము, ఇవన్నీ జరిగినాయని కూడా మనం వింటున్నాం. అయితే ఒకరోజు ఏం చేశాడంటే ఒక 2-3 రోజుల నుంచి మంచిగా ఉన్నట్టు నటిస్తూ ప్లాన్ చేశాడు, ఒక మర్డర్ ప్లాన్ చేశాడు ఈ పుష్పవతి మీద. ఓకే, అయితే ఎట్లా ప్లాన్ చేశాడంటే అది డైరెక్ట్గా పిలిస్తే ఈమె ఎక్కడికి రావట్లేదు అని చెప్పి, ఈ విజయ్ కుమార్ అనే వ్యక్తికి ఒక సోదరి కూడా ఉంది. ఓకే, సో ఇట్లా మా సిస్టర్ పలానా చోట ఇల్లు కొనుక్కుంది, మనం ఇద్దరం కలిసి వెళ్తే బాగుంటుంది, మనం విడిపోయాము కానీ ఇట్లాంటి ఫంక్షన్స్కైనా మనం కలిసి వెళ్తే సమాజంలో మనకి రెస్పెక్ట్ ఉంటుంది, లేకపోతే మనల్ని చిన్నచూపు చూస్తారు, అందులో మా చెల్లింట్లో ఫంక్షన్ కదా అని చెప్పి నచ్చజెప్పి ఆమెని ఆ ఫంక్షన్కి పిలుస్తూ జరిగింది. మా అనుమానంతోనే ఉంది కానీ సరేలే మరి ఫంక్షన్ కదా, ఆయన చెప్పిన దాంట్లో కూడా నిజం వాస్తవం ఉంది కదా, వెళ్ళకపోతే చిన్న చూపు, ప్లస్ ఎంత కాదన్నా ఈమెకు కూడా చిన్న చూపు ఉంటుంది కదా సమాజంలో. సో సరేలే ఒకసారికి వెళ్దాము, ఓన్లీ ఫంక్షన్కే కదా, మనం ఎట్లా కలిసి ఉండట్లేదు, వీడితో గొడవ లేదు నాకు, ఇంకా ఏదో జస్ట్ ఒకేషన్కి వెళ్ళి కలిసి వద్దాము అన్నట్టుగా గృహప్రవేశం అని చెప్పి తీసుకెళ్తాం జరిగింది. ఎప్పుడైతే ఈమెని తీసుకెళ్లే దారిలో సడన్గా వేరే ఏకాంతమైన ప్లేస్కి తీసుకెళ్ళిపోయాడు. సో ఈమెకి అప్పటికి అంత అనుమానము, నార్మల్గా తిడతాడో కొడతాడో ఇది కామన్ కదా అన్నట్టు భావించుంటుంది. కానీ ఏకంగా ఆయన ఏం చేశాడంటే ఆయన ఈమెని పికప్ చేసుకునేటప్పుడే బొడ్డులో ఒక కత్తి గుచ్చుకొని వచ్చాడు. అది తెలీదు. ఓకే, ఆ కత్తి షార్ప్ అయిన పదువైన కత్తి ఒక బ్యాగ్ లాగా పెట్టుకొని లోపల షర్ట్ లోపల పెట్టుకొని వచ్చాడు. ఓకే, ఆ కత్తి తీసి ఇష్టం వచ్చినట్టు ఆమెని పొడి చేస్తాం జరిగింది. పొడి చేసిన తర్వాత ఆమె అక్కడికక్కడ స్పాట్ డెడ్ అయిపోయింది కూడా. సరే స్పాట్ డెడ్ అయిపోయింది, ఆమె అక్కడితోటి వదలకుండా ఈ కిరాతకుడు వీడు ఏం చేశాడంటే
బాడీని తలని విడివిడిగా అయ్యేటట్టు నరికి మరీ విడగొట్టేస్తాడు. అంత దారుణంగా క్రూయల్ మర్డర్. ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ మర్డర్, ఇది క్రూయల్ మర్డర్ కిందకి కన్సిడర్ అవుతుంది. అయితే అలా చేసి అక్కడి నుంచి పారిపోయి ఇంకా తప్పించుకున్నాడు అన్నట్టు మనం చూస్తున్నాం. బట్ నో స్పాన్ ఆఫ్ టైం దొరికేసి ఉంటాడు, లేదా దొరికేస్తాడు. ఇప్పుడు ఓకే, ఖచ్చితంగా దొరికేస్తాడు. తర్వాత సరెండర్ అవుతాడు, అవును అని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇందులో ఏమి సీక్రెట్ మర్డర్ కాదు. పట్టపగలు ఎంత ఏకాంతం ప్లేస్ తీసుకెళ్ళినా కూడా అక్కడ జనాలు ఎవరో ఒకళ్ళ కంట్లో పడే ఉంటుంది. సాక్ష్యాధారాలు కూడా ఈజీగా దొరుకుతాయి. ఈయనకి మర్డర్ కేసు కింద లైఫ్ టైం శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఇండియన్ పీనల్ కోడ్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ మధ్య పార్లమెంట్లో అది బోత్ హౌసెస్లో పాస్ అవుతాం జరిగింది. December 25th, 2023లో ఇండియన్ పీనల్ కోడ్ని బిఎన్ఎస్ కిందకి మార్చారు, భారతీయ న్యాయ సంహిత కిందకి మార్చారు. అందులో ఏం చేశారంటే ఇప్పుడు వచ్చిన కొత్త ఈ పాలసీలో వాట్ దే హ్యావ్ డన్ ఇస్, ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మర్డర్ కేసెస్ కానివ్వండి, రేప్ కేసెస్ కానివ్వండి, మాబ్ లించింగ్ కానివ్వండి, లేకపోతే బిలో మైనారిటీ ఉన్న అమ్మాయిల్ని రేప్ చేస్తే కానివ్వండి, ఇవన్నీ కూడా శిక్షలు బాగా పెంచేశారు. దేర్ కుడ్ బి గుడ్ ఛాన్స్ ఆఫ్ క్యాపిటల్ పనిష్మెంట్ ఇన్ ఎవ్రీ సీరియస్ కేస్. అంటే క్యాపిటల్ పనిష్మెంట్ అంటే డెత్ పనిష్మెంట్ అనమాట. సో ఇట్లా ఇంత క్రూరంగా ఇంటెన్షనల్గా చంపిన కేసెస్కి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ కేసు మనకి ఇంకొక 2 రోజుల్లో క్లారిటీ వస్తుంది. వచ్చిన తర్వాత ఏ ఎఫ్ఐఆర్లో ఏ సెక్షన్స్ మీద వెళ్ళారో, ప్లస్ ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఏ సెక్షన్ పడింది, ఎంతవరకు ఈయనకి శిక్షకి వెళ్ళొచ్చు, మరణశిక్ష పడే ఛాన్స్ ఉందా లేదా అనేది మనం మళ్ళీ 2 రోజుల్లో మళ్ళీ వీడియో తీద్దాం. అందులో ఏదేమైనా ఇష్టం లేనప్పుడు, సఖ్యతగా ఉండలేము అనుకున్నప్పుడు డివోర్స్ అనే ఆప్షన్ ఉంది. విడివిడిగా ఎవరి జీవితాలు వాళ్ళు జీవించవచ్చు. కరెక్ట్. కానీ ఇలా చంపుకోవడాలు, ఆ చంపుకోవడాల్లో కూడా ఇంత దారుణంగా భయంకరమైన, అసలు డిస్కస్ చేసుకోవాలంటేనే వణుకొస్తుంది. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారా? పోనీ వాళ్ళని చంపినంత మాత్రం వీళ్ళ జీవితాలు ఏమన్నా బాగుంటున్నాయంటే దాని తర్వాత వీళ్ళ జీవితాలు అగమ్యగోచరంగా మారిపోతున్నాయి. ఏదేమైనా భార్యాభర్తలకు సంబంధించి ఇష్యూస్ వచ్చినప్పుడు సార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నమే చూడాలి. కానీ ఇటువంటి కేసెస్ మనం ఇప్పటికీ చాలా న్యూస్లు మాట్లాడుతూ ఉన్నాం సార్. వీటికి పులి స్టాప్ అనేది ఎలా పడుతుందో తెలియదు. కానీ బట్ ఈ కేసుకి సంబంధించి అతి కిరాతకంగా ఏ విధంగా అయితే చంపాడో అంతే చట్టం ఆయనకు కూడా శిక్షించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.